ఇలా కొన్ని కులాలను మాలోనే రెచ్చగొట్టి కేసులు వేపించే పరిస్థితి ఇలా మన కళ్ళ ముందర దాపురించింది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇలా బీసీలలో కేటగరైజేషన్ ఉన్నది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ కూడా ఉన్నది. మాకు రావాల్సిన రిజర్వేషన్లు మా జనాభా ప్రాతిపదికన మాకు వస్తాయి. మా మధ్య చిచ్చు పెట్టాలని చెప్తే ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, తరిమి కొడతాం. అయ్యాల బీసీలు అయ్యాల మీరు చూసిరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఇదే వేదిక ద్వారా ఉరికిచి కొట్టినాం. మళ్ళొక్కసారి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మా బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో మేము న్యాయంగా, ధర్మంగా, రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోవులకి ఏదైతే పట్టిందో అదేవిధంగా ఈ బీసీ ఉద్యమంలో కూడా బీసీ ద్రోవులకు కూడా అదే గతి పట్టుద్దని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మేము న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నాం. మాకు అండగా ఉండండి. కొన్ని అగ్రకులాల్లో వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసిర్రు. ఆ అగ్రకులాల్లో కూడా కొంతమంది ప్రాతినిధ్యం లేకోకుండా పోయింది. వాళ్ళు మాకు అండగా ఉంటామంటున్నారు. ఎవరైతే మాకు వ్యతిరేకంగా మాకు ఇలా కుట్రలు చేస్తున్నారో వాళ్ళ కుట్రలను పటాపంచలు చేస్తాం. మా చేతిలో ఓటు అనే వజ్రాయుధం ఉంది. ఖబర్దార్ బిడ్డలారా, రాబోయే స్థానిక సంస్థలే కాదు, రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ల ఎన్నికల్లో కూడా మా ఓటు మేము వేసుకుంటాం. మొన్న జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఇక్కడ ప్రమాణం చేసిపోయిండు, మా జాతి వారికే మేము ఓట్లు వేసుకుంటామని చెప్పి ఇక్కడ ప్రమాణం చేయించిపోయిండు. ఆ దిశగా మా యువకులను గ్రామాన అయ్యా తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగానైతే పాదయాత్ర, బస్సు యాత్రలు, వంట వార్పులు, సాగరహారాలు చేసినామో అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని కూడా గ్రామాన తీసుకుపోతాం. ఈ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉస్మానియా జేఏసీ తీసుకుపోద్దని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క ఉస్మానియా కేంద్రంగా మేము చెప్తున్నాం. ఎవరైనా సరే అయ్యా రాజకీయ పార్టీలు ఎన్ని వేషాలు వేసినా కూడా ఉస్మానియా మాత్రమే అయ్యా సరిహద్దులో సైనికుల్లాగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడింది. మళ్ళీ కూడా అదేవిధంగా చెప్తున్నాం, బీసీ ఉద్యమంలో మీరు ఎన్ని డ్రామాలు అన్నాయండి, కానీ ఉస్మానియా వేదిక, ఉస్మానియా జేఏసీ, ఉస్మానియా బీసీ ఉద్యమకారులు ఒక వాచ్ డాగ్లా ఉంటారు, ఒక సరిహద్దు సైనికుల్లాగా ఉంటారు. ఖచ్చితంగా చట్టబద్ధ రిజర్వేషన్లు మేమెంతో మాకంత అనే విధంగా మా రిజర్వేషన్లు మాకు వచ్చే వరకు మా పోరాటం ఉంటుంది. దానికి ఈ యొక్క మా పొలిటికల్ జేఏసీ నాయకులు ఉన్నారు, మా తెలంగాణ సాధన సమితి, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ జేఏసీ నాయకులు కూడా ఉన్నారు. వారందరితో కలిసి చాలా పెద్ద ఎత్తున కూడా మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమిస్తాం. మా బీసీ రిజర్వేషన్లు మేము సాధించుకుంటాము.